హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే రెసిపీ టమాటా వంకాయ పప్పు. ఎంతో రుచిగా టేస్టీగా సూపర్ అనిపించేలా ఈ టమాటా వంకాయ పప్పును ఎలా ప్రిపేర్ చేయాలో, దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వంకాయలు ఇలా కొద్దిగా ఉప్పు నీళ్ళలో వేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక కప్పు కందిపప్పును వేద్దాము. ఈ కందిపప్పుతో పాటు ఒక 4-5 పచ్చిమిర్చిలు వేసుకొని ఈ కందిపప్పును పచ్చిమిర్చిని వాష్ చేసుకుందాం. ఇదిగోండి, నీట్గా కందిపప్పు పచ్చిమిర్చిని కడిగి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయలను ఇందులో వేద్దాము. నేను ఒక 4 వంకాయలు తీసుకున్నానండి, మీడియం సైజ్వి. ఆ వంకాయలను వీటిలో వేసుకొని ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఒక 3 మీడియం సైజ్వి తీసుకున్నాను. అలాగే ఒక చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండు కడిగి పెట్టుకొని వేసుకుంటున్నాను. కొన్ని ఉల్లిగడ్డలు, ఒక 2-3 ఎల్లిపాయలు, రుచికి సరిపడా కారం వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ కారం. మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదా, అది చూసుకొని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూను పసుపు, కొద్దిగా ఉప్పు. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుందాం. కందిపప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒక 4 కప్స్ ఆఫ్ వాటర్ అయితే వేసుకుందాము. అలాగా 4 కప్పుల వాటర్ ఇందులో వేసుకుందాము. అదే మీకు కొద్దిగా లూజ్గా పప్పు కావాలంటే 1 కప్పు కానీ ఒక 2 కప్పులు కానీ ఎక్స్ట్రా వేసుకోండి వాటరు. అప్పుడు కొద్దిగా లూజ్గా వస్తుంది పప్పు. ఇంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. 1 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుని ఇంకా కుక్కర్ మూత పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక 4 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుందాం. విజిల్స్ అయిపోయాయండి. ఇది ప్రెషర్ అయిపోయేంత వరకు వెయిట్ చేద్దాం. పప్పు ఉడికిందో లేదో. అదిగోండి, మన వంకాయ టమాటా పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ ఒక గిన్నెలో పక్కకు తీసుకొని ఈ పప్పులో వచ్చే ఈ వాటర్ని సపరేట్ చేసుకోవాలి. చేసుకొని మనము ఈ పప్పుని ఎనిపేసుకుందాం మెత్తగా. ఇదిగోండి, ఈ పప్పు ఈ వాటర్ ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఇందులో మనము రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. ఇంతకుముందు కొద్దిగా వేసాము, ఇప్పుడు కొద్దిగా వేసుకొని సరిపోయేలాగా దీన్ని మెత్తగా పప్పు గుత్తితో ఎనపేసుకుందాం. ఇదిగోండి ఇంత మెత్తగా పప్పు అనేది ఎనపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పప్పులో మిగిలిన వాటర్ అంతా ఇందులో వేసుకొని మరొక్కసారి ఇలా కలిపేసుకుందాం. ఒకసారి అలాగా అన్ని వాటరు పప్పు అంతా మిక్స్ అయ్యేలాగా ఇలాగా చూడండి. పప్పు కన్సిస్టెన్సీ ఎంత బాగుందో చూడండి. ఇలాగా చేసుకోండి మీరు కూడా. ఇప్పుడు ఈ పప్పుకి మనము పోపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని దీనిపైన ఒక గిన్నె పెట్టుకుందాం. ఇందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఇదిగోండి, ఆయిల్ మనకు బాగా కాగింది. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు అవి కొద్దిగా చిటపటలాడాలి. తర్వాత కొద్దిగా మెంతుల్ని వేద్దాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇందులో వేసుకొని కొద్దిగా అలా ఫ్రై చేసుకుందాం. మనకు
ఉల్లిగడ్డలు బాగా ఫ్రై అవ్వాలి, రెడ్గా రావాలి. మన ఈ తర్వాత పోపు అనేది ఎంత రెడ్గా ఘాటుగా ఉంటే మన పప్పు అనేది అంత టేస్టీగా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా, దీంట్లో మనము ఎండుమిర్చి వేసుకుందాం. ఒక 2-3 మిర్చీలు కట్ చేసుకొని అలా వేసుకోవాలి. అలాగ వేసుకొని కొద్దిగా అలాగా కలుపుకొని ఇందులో కరివేపాకు వేసుకుందాం. ఇదిగోండి మన పోపు రెడ్డిష్గా వస్తుంది. ఇలాగ ఎర్రగా రావాలండి ఉల్లిగడ్డలు అనేవి, అప్పుడే మన పప్పు చాలా టేస్టీగా వస్తుంది. కొంతమంది పచ్చి పచ్చిగా వైట్గా ఉంటాయి ఉల్లిగడ్డలు అనేవి, అంత టేస్టీగా ఉండదు. ఒకసారి ఇలా బాగా పోపు ఇలా ఎర్రగా వచ్చినాక మీరు పోపు పప్పులో వేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మంట ఆఫ్ చేసుకుందాం. ఈ పోపుని మనం తీసుకున్న పప్పులో వేసుకుందాం. చూడండి, పప్పులో మనం పోపు వేసుకుని ఇలా మూత ఎందుకు పెట్టుకున్నామంటే మన పోపు స్మెల్ కానీ దాని టేస్ట్ కానీ మన పప్పులోనే ఉండిపోతుంది. అందుకని మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉంచుకొని తీసుకున్నాము. ఆ స్మెల్ కానీ ఆ పొగ కానీ ఎక్కడికి వెళ్ళిపోదు, పప్పులో చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. సో చూసారు కదండి, చాలా సూపర్ అయిన టేస్టీగా ఉండే టమాటా వంకాయ పప్పు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి, సూపర్గా ఈ రుచిని ఆస్వాదిస్తారు. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని కొత్త వంటకాల కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ తీసుకోండి.